ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ రామస్వరూప్ జవహర్ పేర్కొన్నారు. ప్రపంచ మధుమేహ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకొని ఆయన మీడియాతో మాట్లాడారు. మధుమేహ వ్యాధి పట్ల అశ్రద్ధ వహించరాదన్నారు. షుగర్ వ్యాధి సోకిన తర్వాత నియంత్రించడం కన్నా ఆ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని ఆయన సూచించారు. సో ఇలాంటి కాంప్లికేషన్ అన్నిటికీ కూడా మనం అవాయిడ్ చేయాలి అంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఒక పక్క డైట్, ఇంకొక పక్క ట్యాబ్లెట్స్, అవసరమైతే ఇన్సులిన్, ఈ మూడింటి కాంబినేషన్స్ తోటి మనం చాలా జాగ్రత్తగా డయాబెటీస్ని ట్రీట్ చేసుకుంటూ ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి డయాబెటిక్కి 1 అశ్రద్ధ చేయకండి, 2 భయపడకండి, 3 ఇది టోటల్గా ట్రీట్మెంట్ తీసుకునే జబ్బు, దానికోసం మీరు కంగారు పడిన అవసరం లేదు. ఆ విధంగానే అన్నసరిగా వేరే 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 మందులు వాడి, మెడికల్ షాప్ నుంచి మందులు తెచ్చేసుకొని, లేకపోతే మీ ఫ్రెండ్స్ వాడుతున్నారని వాడి ఇలాంటి సొంత ట్రీట్మెంట్లు మాత్రం అస్సలు చేసుకోకండి. డయాబెటీస్లో ఎప్పుడు మీకు ఫస్ట్ నుంచి మీకు ఏ డాక్టర్ గారి దగ్గర చూస్తున్నారో, మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ద రైట్ పర్సన్ టు ట్రీట్ యువర్ డయాబెటీస్. సో ఆ విధంగా అలాంటి మీ డాక్టర్స్ని ట్రస్ట్ చేసుకొని ఆ డాక్టర్ గారి సలహాతో పూర్తిగా ఉంటే సో డెఫినెట్గా మనందరం కూడా 85 ఇయర్స్ 90 ఇయర్స్ ఈ రోజుల్లో సొసైటీలో బతకడం అనేది చాలా 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 అవసరం. తర్వాత జరిగి తీరుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయింది, అన్ని సబ్జెక్ట్స్ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో మనకి ఎలాంటి డిసీజ్ వచ్చినా సరే చాలా వరకు దాన్ని మనం తగ్గించుకొని మళ్ళీ ఫర్దర్గా జీవితాన్ని ముందుకు నడిపే అవకాశం ఉంది. సో ఈ ఆస్పెక్ట్స్లో డయాబెటీస్ అనేది హాస్పిటలైజేషన్స్ ఎక్కువగా కలిగించే జబ్బు ఇది. అలాగే మనకి చాలా అటు హార్ట్ కానీ, కిడ్నీ కానీ, రెటీనా కానీ, లేకపోతే కాళ్ళు కానీ ఇలాంటన్నిటికీ కూడా మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవలసిన కాంప్లికేషన్స్ వచ్చే జబ్బు ఇది. అందుకని మీకు ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా అలాంటి వాటి జోలికి వెళ్లకుండా మన కాంప్లికేషన్ రాకుండానే చూసుకోవాలి. సో రాకుండా చూసుకోవాలంటే ఈ జాగ్రత్తలు అందరూ మీరు తీసుకుంటారని ఆశిస్తూ, సో మీరందరూ మంచిగా ఉండాలని, డయాబెటీస్ రాకుండా చూసుకోవాలని, వచ్చితే కాంప్లికేషన్ రాకుండా ఉండాలని, ఒకవేళ కాంప్లికేషన్స్లో ఉంటే మిగతా కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉండాలని, మీరందరూ 85-90 సంవత్సరాల వరకు హ్యాపీగా ఉండాలని నేను ప్రగాఢంగా నమ్ముతూ, విశ్వసిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.